ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధి మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూ ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి ఆయన నిన్న తిరుపతి వేదికగా జరిగినటువంటి సుపరిపాలన సభలో ఆడబిడ్డ నిధి ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేశారు. 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆడబిడ్డ నిధి ఇవ్వకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మహిళకు నెలకు 15,000, ఏడాదికి 18,000 ఇస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆడబిడ్డ నిధి ఇవ్వలేమంటూ చేతులెత్తేయడం ఏ విధంగా చూడాలంటారు? ఇది కొత్తేం కాదు కదండి. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా రికార్డు స్థాయిలో ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు. కనీసం మహిళలు ఆశ చూపించకుండా క్లారిటీ అన్న వచ్చింది. ఇంకా 1500 ఇవ్వడు, ఆశ పెట్టుకోకండి మహిళల్లారా అని ఆయన నిన్న సభాముఖంగా తెలియచేయడం కూడా సంతోషకరమే. ఒక్క ఆడబిడ్డ నిధి కాదండి, ఆయన ఏమి చేశాడు? ఆయన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం ఎగరగొట్టాడు, ఆడబిడ్డ నిధి ఎగరగొట్టాడు, ఉద్యోగాలు ఎగరగొట్టాడు, వాలంటీర్లకు తీసేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రజలకు చేసింది శూన్యం. దీనివల్లనే ఒక పాట కూడా గుర్తొస్తుంది. అంతన్నాడు ఇంతన్నాడే చంద్రన్న, రాష్ట్రాన్ని ముంచేశాడే చంద్రన్న, ఇంటింటికి జాబ్ అన్నాడే చంద్రన్న, ఉన్నవన్నీ పీకేశాడే చంద్రన్న, ఆడబిడ్డ నిధి అన్నాడే చంద్రన్న. అసలు అడిగితే ఇప్పుడు నాలుక మందం అంటున్నాడు చంద్రన్న. ఇది ప్రజలు బాగా గమనించుకున్నారు. ఇంక నుంచి మహిళలు నిన్ను నమ్మరు. మీ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏ హామీలు ఇచ్చినా నమ్మరు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు మంచి గుణపాఠం నేర్పించాలని కూడా మహిళలందరూ కంకణం కట్టుకున్నారు. ఎంత దిగజారుతనంగా ఈ రోజు నిన్న సభ పెట్టి నేను ఇచ్చిన హామీని నెరవేర్చలేను అని చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఉన్నావంటే సిగ్గుచేటు. ఇలా ఎందుకు నువ్వు పరిపాలించడం? ఎక్కడే కానీ మహిళలకి రక్షణ లేదు, మహిళలకి సరైన చట్టాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, అన్యాయాలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఇవేవీ పట్టలేదు. ఈ రోజు నీ నోటి నుంచి సూపర్ 6 హామీలు పెట్టి ఓట్లు దండుకొని కనీసం ఈ రోజు తిరిగి కూడా చూడకుండా మహిళలకి నువ్వు మొండి చేయి చూపిస్తున్నావు, వెన్నుపోటు పొడుస్తున్నావు. అందుకే అనుకుంటా అందరూ వెన్నుపోటుకి 2 ఏళ్లు అని ఘనంగా నిర్వహించారు రాష్ట్రమంతా. ఇది సరిపోదు మీకు. నిజంగా మహిళలందరూ చెప్పులతో కొరకలతో కూడా మిమ్మల్ని వెంటాడి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని అర్థమవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి వెంకన్న పాదాల చెంత ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలను నిలువున దగా చేశారు. ఏ విధంగా చూడాలమ్మా? శనివారము గోవింద 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 అని చెప్పుకుంటే అన్నా, నామం చెప్పుకొని అక్కడ పోయి కూర్చుంటే అన్నా ఆ నల్లని నారాయణుడు కరుణిస్తాడు. ఈ చంద్రబాబు నిన్న వచ్చి రామలక్ష్మణులు అంట. ఎవరు? చంద్రన్న, మన పవనన్న, ఇద్దరు రామలక్ష్మణులు. రాముడు సంతకం పెట్టేటప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చాడా? ఆడబిడ్డకి ఇచ్చాడా? 1500 నెలకి. సంవత్సరానికి రావాల్సిన డబ్బు 20,000 ఏ ఖజానాలో వేసావయ్యా నువ్వు? ఆయన ఏం కళ్ళు మూసుకొని పత్రాల మీద సంతకం చేస్తున్నాడయ్యా? డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి రామలక్ష్మణులు పేరెత్తే అర్హత కూడా మీకు లేదు. వాళ్ళ పాదయాత్ర చేసి అరణ్యవాసం చేసి ప్రజల్లో వచ్చి మళ్ళా రాజాది రాజయ్యి శ్రీరాముడు దేవుడయ్యాడు. నువ్వు దేవుడా నాయనా? గ్యాస్ అంటివి 6 అన్నా 6 ఎన్ని సూపర్ 6 అంటివి. సూపర్ 6 కాదు, నువ్వు 6కు 3 ఆర్లు కొట్టేసి నువ్వు సంచులు నింపుకుంటాండవు. మహిళలకి ఇలా గ్యాస్ రాలా, డబ్బు రాలా, అత్త కోడళ్లకు ముడేసేస్తివి. అత్తకు పెన్షన్లే, కోడలికి 1500. ఆ ఇంట్లో ఏ పక్కన మొగుని చూస్తాది, కొడుకుని ఏ పక్క ఆ అమ్మ చూస్తాది. డబ్బే లేనప్పుడు నువ్వెందుకయ్యా 2 ఏళ్లు నీకు చేసింది? ఖచ్చితంగా పేపర్లు తగలబెట్టి నీ ఫోటోని నిజంగా తగలబెట్టే శక్తులు మాకు లేవు. నువ్వే మమ్మల్ని తగలేసేస్తాండావు. ఆ 7 కొండలు ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. నిన్న 2 ఏళ్లు నీ కోసం కాదు, వానర దేవుడు ఇచ్చింది. మా జగనన్న మొత్తం కలిసి రాష్ట్రమంతా నిన్ను తగలేసిన దానివల్ల వానదేవుడు కురిపించినాడు. రాబోయే 2029కి మాకు మళ్లీ వెలుగులు రావాలి. గోవింద గోవింద అనే ఒక పాట కూడా ఉంది. ఫీల్ అయిపోతావు పార్టీ. కాబట్టి మహిళలకి చేసే అవకాశం నీకు లేదు. ఆ ఇది నువ్వు కాదు అనేది, అమ్మ నీ చెల్లి నేను నువ్వు అనొద్దు, నీకు అర్హతే లేదు. ఇంతటితో నీ స్టేట్మెంట్లో ఆపేసి ప్రజలకి మోసం చేయొద్దు. మహిళలను నిలువున మోసం చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వేదికగా ఆయన ప్రకటన చేశారు. ఈ రోజు ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని చెప్పి. ఈ విధంగా చూడండి.
మేము మొదటి నుండి చెప్తుండేది ఇదే. చంద్రబాబు అన్న చెప్పడమే కానీ చేయడం, ఆయన చేతుల్లో పని లేదు, పనితనం లేదు. ఆయన ఇప్పుడు నిజంగానే చెప్పేశాడు నేను చేయలేనని. మేము మొదటి నుండి అదే చెప్పేది, మా జగన్ అన్న చేసింది చెప్పేది కంటే డబుల్ గా చేశాడు. మీరు చేయలేనప్పుడు ఎందుకు మీరు ఉండడం? ఈ ఆడబిడ్డలకి మాకు ఎందుకు అంత ద్రోహం చేయడం? మాకు ద్రోహం చేసే బదులు మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. ప్రతి దానికి మేమున్నామని ఓ పక్క పవన్ కళ్యాణ్ అన్న, ఓ పక్క ఈ అన్న ఇద్దరు కలుసుకొని తప్పట్లు కొట్టుకోవడం తప్పటి నుంచి మహిళలకు గాని ప్రజలకు చెప్పిన ఒక ఏది గాని మీరు చేయలేరు. ఒక బస్సు అన్నారు, బస్సు కూడా మేము ముందుబడి మేము అన్ని చేస్తే, తిరుపతిలో మేము ధర్నాలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఒక 3 months తర్వాత మీరు చేశారే గాని మీరు చెప్పిన హామీలు మీరు ఎప్పుడు చేయలేదు. మీరు చెప్పిన హామీలు ప్రజలకు మీరు చేయలేదని మేము నిలేసిన తర్వాతే మీరు చేశారు. మీరు చేయలేనప్పుడు పక్క తప్పుకోండి. తమిళనాడు సీఎం ని చూసన్నా బుద్ధి తెచ్చుకోండి. ఆడవాళ్ళకి సంబంధించింది ఎన్నెన్నో ఎట్ట చేస్తున్నాడో కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు చేయలేరనే మేము మొదటి నుండి చెప్తున్నాం. ప్రశాంతంగా రాజీనామా తీసుకొని కూర్చొని రామభజన తెచ్చుకోండి. మా అన్న వస్తాడు, మా అన్న మాకు అన్ని సాయం చేస్తాడు. ఈ రోజు రాష్ట్రంలో మహిళలంతా కూడా ఈ రోజు చాలా దగా పడ్డారు. కూటమికి ఓటేసి పశ్చాత్తాపడుతున్నారు. ఏ విధంగా చూడాలమ్మా? అవును, ప్రతి ఒక్కరూ ఆడపిల్ల నిధి ఇస్తామనేసి చెప్పినారు గాని ఎవరు గాని ఏది గాని చంద్రన్న గాని ఈ పవన్ కళ్యాణ్ గాని ఎవరు గాని చేయలేదు. మేమున్నాము. ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళకి 1500 వేస్తామన్నారు. ఎవరికి గాని ఇవ్వలేదు. మా జగనన్న నాకే రాలేదు, ఇంకెవరికి రాలేదు, మా అందరికి రాలేదు. అందుకనేసి ప్రతి ఒక్కరు జగనన్న ఉన్నప్పుడు మీకు 18,500 ప్రతి ఒక్క మహిళ 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళకి 18,500 వేస్తానన్నాడు. సంవత్సరం వచ్చే కొద్దికి బటన్ నొక్కుతానే ప్రతి ఒక్కరి అకౌంట్లలోకి వస్తానింది. ఇప్పుడు 1500 వేస్తానని 2 ఏళ్ళు ఇస్తానన్నా కూడా ఎవరికి గాని ఒకటి కూడా రాలేదు. అందుకనేసి ఇప్పుడు అందరూ జగనన్న ఉన్నప్పుడు ప్రతి ఒక్క వాలంటీర్ని అడుగుతున్నారు, మా ఎప్పుడు వస్తుందంటే పలానప్పుడు వస్తాదమ్మా అంటే అవునా అని నమ్ముతానే క్లారిటీ వచ్చేది. ఇప్పుడు ఏ వాలంటీర్ని ఎవరిని అడగాలో పైకి ఆకాశం కల చూసుకుంటున్నారు. అందరూ ఎవరిని అడగాలో దిక్కు తెలియట్లేదు. అందుకనేసి ప్రతి ఒక్క మహిళలు మోసపోయినామనేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు తలబట్టుకుంటున్నారు. మేము ప్రతి ఒక్క వార్డులలోకి వెళ్తుంటే వాళ్ళు మా జగనన్నే బాగున్నాడు, ఇదో నీకు ఒక ఇంటికి ఒకటే అన్నాడు, ఇచ్చినాడు నమ్మకంగా, మాట ఇచ్చాడు, మాట తప్పలేదు ఆయన అన్నారు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదో నీకు 15,000 అనేసి ఇంకా 10 మందిని కనమ్మా ఇదో 70 లక్ష రూపాయలు వస్తుంది అనేసి అన్నారు. ఏ ఒక్కరిని వీళ్ళ కోసం మేము మళ్ళీ అప్పులు చేసుకోవాలనా చెప్పండి? అందుకని ప్రతి ఒక్కరు గాని మాట ఇస్తే మాట తప్పకూడదు. మా జగనన్న మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం కాదు, మాట తప్పకుండా జనాలకి నెరవేర్చడము. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఈ రోజు తిరుపతి వేదికగా ఈ రోజు మహిళలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డ నిధి ఇస్తానంటూ మొదట గొప్పగా చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే తిరుపతిలో ఈ రోజు నిన్న చేసినటువంటి ప్రకటన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు హామీలు ఇవ్వడం దేనికి, ఓట్లు దండుకోవడం దేనికంటూ వీరంతా కూడా ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళల తరపున తామంతా కూడా జరిగినటువంటి అన్యాయానికి పగ తీర్చుకుంటాం, ఖచ్చితంగా జగనన్నను గెలిపించుకునేందుకు తామంతా కూడా ముందడుగు వేస్తామంటూ ఈ రోజు మహిళల లోకమంతా కూడా ఏకతాటిపైకి వస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.